మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభనామంలో మీ అందరికీ శుక్రవారపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి శుక్రవారపు ఆరాధన ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటలు మనం ధ్యానం చేస్తాం. ఇది చివరి మాట. మరి అందరికీ దాదాపు 20 నిమిషాల సమయం వచ్చింది. నా కాడికి వచ్చే వరకు దాదాపు ఇప్పుడు 7 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. సో మనము ఎప్పుడు కూడా నేను తెలియజేస్తూ ఉంటాను ఏంటి అంటే, బెల్లిగ్రామ్ గారి పుస్తకం నేను చదువుతూ ఉన్నాను. మీరు ఆశ్చర్యపోతారు, 318 సార్లు పునరుత్థానాన్ని గురించి, మరణాన్ని గురించి రాయబడి ఉన్నది. రేపు సూర్యోదయ ఆరాధన వరకు కూడా చూస్తూ ఉన్నాను. 216 అధ్యాయాలు పునరుత్థానం గురించి రాయబడి ఉన్నాయి. బెల్లిగ్రామ్ గారు రాశారంటే అందులో సత్యం ఉండకపోదు. ప్రభు శిలువపై శరీరధారిగా ఉన్నాడు, బలహీనుడిగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అంటాడు, బలహీనతను బట్టి ఆయన శిలువ వేయబడ్డాడు. ఒకసారి మనం చూసాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు ఇలా తెలియజేస్తున్నాడు. చూడండి ఒకసారి. 13వ అధ్యాయంలో 4వ వచనంలో, బలహీనతను బట్టి ఆయన శిలువ వేయబడను కానీ దేవుని శక్తిని బట్టి జీవిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం అందరం చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తాం. చాలా మందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, ఆయన బ్రతికున్నప్పుడు అనేక మందిని మృతులను సజీవంగా చేశాడు. అందుకే ఆ సిలువలో అనేక మంది అన్నారు, నీవెన్నో అద్భుత కార్యాలు చేసావు కదా, నీవు రక్షించుకో. ప్రభు అన్నాడు, ఒకవేళ నేను ప్రార్థన చేస్తే, నేను కోరితే ఎంతమంది? 12,000 సేన యోధులు వస్తారు. మత్తయి 26. కానీ లేఖనం ఏం చెప్తున్నది? నేను గొర్రెల కాపరిని కొట్టేదని గొర్రెలు చెదిరిపోదురు. ఇక్కడ కూడా ఆ చివరి మాట కీర్తన 31:5లో 6లో రాయబడినటువంటి మాట, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే, అసత్య దేవతలేదు నేను వ్యర్థ దేవతలను నమ్ముకోవట్లేదు. 31వ కీర్తన 5 మరియు 6 వచనాలు. దావీదు 2 కీర్తనలు కూడా చేస్తున్నాడు. 22వ కీర్తన, నా దేవా నన్ను ఎలా చేయబడిసి. 31వ కీర్తన 5వ వచనము ఇక్కడ ఈ చివరి మాట కోట్ చేస్తూ ఉన్నాడు. ఆయన అప్పగించేది పరిశుద్ధాత్మను కాదు, ఆయన అప్పగించేది ఆయన దైవికమైనటువంటి స్వభావాన్ని కాదు. బైబిల్ తెలియజేస్తున్నది, మనిషికి శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది. ఉదాహరణకు మీకు ఒక మనిషి లేఖన భాగం చూపిస్తాను. 78వ కీర్తన 50వ వచనం ఒకసారి చూడండి. 78వ కీర్తన 50వ వచనాన్ని మీరు గమనిస్తే మీకు అక్కడ అర్థమవుతుంది. చూడండి. తన కోపములకు ఆయన ద్రోవ చదువు చేసెను, మరణం నుండి వారి ప్రాణమును తప్పింపగా వారి జీవమును తెగుళ్లకు. ఇక్కడ చూడండి, జీవం అనే మాట వాడబడింది. శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది. యేసుప్రభు వారు శిలువపై ప్రత్యేకంగా పాప శరీర ఆకారంతో రోమపత్రిక 8:3-4 ప్రకారం అక్కడ ఉన్నాడు కాబట్టి బలహీనతో ఉన్నాడు. ప్రభు ఆయనను విడిచిపెట్టాడు, తండ్రి అయినటువంటి దేవుడు. కానీ తండ్రి అయినటువంటి దేవుడితో ఆయనకు ఉన్నటువంటి సంబంధం బాల్యం నుండి నాకు తెలుసు. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చూస్తే అక్కడ మరి 3 దినాలు యేసుక్రీస్తు వారు తప్పిపోతే ప్రభు అన్నాడు, అమ్మ నా తండ్రి పట్ల మీద నేను ఉన్నాను, మీరు ఎందుకు నన్ను వెతుకుతూ ఉన్నారు? డోంట్ యు నో దట్ ఐ యామ్ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్? వై యు ఆర్ సర్చింగ్ ఫర్ మీ? 2:48. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిగిలి ఆశ్చర్యపడ్డారు. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసి, ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడచ్చు, నేను వెదకుచుంటు ఆయనతో చెప్పగా, ఆయన మీరేదో నన్ను వెదకుచుంటుంది, నేను నా తండ్రి పనుల మీద ఉండవని. తండ్రి పనులు ఏంటి అంటే, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నది. అదే నా ఆహారం, అదే నా నీరు. నేను ఈ లోకానికి అందుకే వచ్చా. సో ప్రభు మాట అన్నాడు, ఆయన ఏది చెప్పాడు అదే చేశాడు. మత్తయి సువార్త 15:8లో ఏమన్నాడు?
ఎందుకంటే ఆయన మరణం అంటే భయం. శరీరాన్ని చంపేవారికి మీరు భయపడొద్దండి. శరీరాన్ని ఆత్మని రెండింటినీ నరకంలో పడేసేవారికి మీరు భయపడండి. లూకా సువార్త 12:4-5. నమ్మకమైనటువంటి సృష్టికర్తకు తన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. మనందరికి తెలుసు, శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఎందుకంటే ఒక 3 రోజుల తర్వాత ఆ ఆత్మను దేవుడు మరలా సజీవంగా లేవనై ఉంటున్నాడు. చప్పటి కొట్టి మన ప్రభుత్వం పేదలు అంటాడు తన ప్రసంగంలో, మీరు జీవాధిపతిని చంపితిని కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం అంతా అదే. మీరు జాగ్రత్తగా చదవండి. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయడానికి వీల్లేదు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆయన ఆ శిలువపై 3 గంటలు పగలున్నది, 9 నుంచి 12 వరకు 3 గంటలు అంతా చీకటి అయిపోయింది. బండలు బద్దలైపోయాయి. సమాధుల్లో నుంచి అనేకులు బయటకు వస్తున్నారు. భూకంపం వచ్చింది. ఆ అద్భుతాలు చూసి ఆ శతాధిపతి అనేక మందికి సిలువ విధించి ఉండరు. మనందరం లేచి నిల్చుదాం. సర్వశక్తిగల దేవా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మా అందరి పాపములు నీ పైన శిలువ మ్రాను మీద మోపబడ్డవి. Cursed is the man who hangs on the tree. మ్రాను మీద ప్రేలాడదీయబడ్డవాడు దేవునికి శాపగ్రస్తుడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13 మరియు 14 వచనాలు. మా కొరకు శాపగ్రాహి అయి రోమా 5:1 ప్రకారం మమ్మల్ని నీతిమంతులుగా అనగా దేవునితో సమాధానపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనములు. చావంటే అందరూ అశుభము అపశకునము అని అనుకుంటారు, కానీ మరణము మాకు మంచి శుక్రవార దినంగా మారిపోయింది. ప్రభువానికి వందనాలు. మేము ఎక్కవలసిన శిలువ, మేము అనుభవించవలసినటువంటి శిక్షను మీరు అనుభవించి మాకు ఏ శిక్ష లేకుండా చేసిన మా గొప్ప దేవానికి వందనాలు. ఈ మధ్యాహ్న కాలం ఇది ఒక బలి యాగమని మేము తలుస్తున్నాం. ఇలాగో నీ ప్రియకుమారుని ద్వారా మాకు కలగజేసిన మహారక్షణ, శుభప్రదమైన జీవంతో కూడిన నిరీక్షణను బట్టి వదనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చొని ప్లీజ్. ఆ శతాధిపతి, ఆ సైనికుడు అనేక మందికి అలాంటి శిక్ష విధించి ఉండవచ్చు, కానీ ఆ శిలువ పైన ప్రభు మాట్లాడినటువంటి మాటలను చూసి వారు మత్తయి, మార్కు, లూకాలో రాయబడ్డ మాటలు ఏంటంటే, నిజముగా ఇతను దేవుని కుమారుడు. చప్పట్లు కొట్టి మన ప్రభువుని బయటపడతారు. ఆయన క్షమాపణ చూశారు.
ఆ దొంగను రోమా ప్రభుత్వము నీవు ఈ లోకంలో జీవించడానికి యోగ్యులో కాదు అని ప్రభు ఏకంగా అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? పరలోకానికి తీసుకెళ్ళాడు. మరలా చెప్పట్టుకోండి ప్రభు. ఆ 3 సువార్తల్లో రాయబడింది. ఆ శతాధిపతి చూసాం ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము చివరి అధ్యాయంలో చూడండి, అక్కడ 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చిరిగాడు. భూమి వణకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు శతాధిపతియు అతనితో కూడా యేసున కావాలన్న వారు భూకంపములు జరిగిన కార్యములన్నిటి చూచి మెక్కిలి భయపడి వారు ఏమన్నారు? నిజముగా ఈయన దేవుని కుమారుని చెప్పుకొని వాళ్ళ చప్పట్టుకొని ప్రభుత్వం. ఎంతమందికి శిక్ష విధించి ఉండవచ్చు? వాళ్ళు ఏమంటారు? కత్తికి కనికరం ఉంటుందా? కోసేస్తా ఉంటారు. ఉరి తీసేవాడికి కనికరం ఉంటుందా? వాడి డ్యూటీ అది. వాళ్ళు ఇలా అనగానే చేయాలంటే వాళ్ళు కూడా అమలు చేస్తారు. మార్క్స్ వార్త 15వ అధ్యాయం మనం చూసాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో కూడా ఏం రాయబడ్డదో మనం చూసాం. ఎక్కడ కూడా చచ్చిపోయాడనే మాట రాయబడలేదు. శతాధిపతి అన్నాడు 2 సార్లు. ఆశ్చర్యం, అప్పుడే చనిపోయాడా? 2 సార్లు రాయబడ్డది అది. చూడండి, మార్క్స్ వార్త 15వ అధ్యాయము మీ గ్రంథములను తీసి ఉంచవాలని కోరుతుంది. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 35వ వచనం. అప్పుడు దేవాలయం తెర పైనుండి క్రింది వరకు 2గా చిరిగాడు. ఆయన ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఈనాడు ప్రాణం విడిచిన చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే. చూసారా? ఈరోజు అనేక మందికి ధర్మ సందేహాలు వస్తున్నాయి. ఎక్కడ ఉంటారో, ఏం కథలో వాక్యం సరిగా చదవరు. ఒక ఆయన చనిపోయాడు, కానీ సార్ నిజంగా యేసుప్రభు చచ్చిపోయాడని అడుగుతున్నాడు నన్ను. బ్రదర్, మీరు ఎప్పుడైనా 4 సువార్తలు చదివారా? అఫ్కోర్స్ బైబిల్ ఎంత పాష్గా రాయబడ్డదంటే ఆయన ప్రాణం విడిచిందనే మాట రాయబడి. చూడండి, మార్క్స్ వార్త 15వ అధ్యాయం చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 37వ వచనం. అంతటా యేసు గొప్ప కేక వేసి చచ్చిపోయాడని రాయబడింది. అదంతే, చచ్చిపోయాడు అనే దానికి వేరే పదం వాడారు. అందుకంటే ఆ పదం లేదు అక్కడ. ఎవరన్నారంటే శతాధిపతి అన్నాడు, పిలాతు అన్నాడు. చూడండి అక్కడ మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే, మార్క్స్ వార్త 15వ అధ్యాయం 44వ వచనం. పిలాతు ఆయన ఇందులోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన దగ్గర పిలిపించి ఆయన ఇందులోనే చనిపోయినా. వాళ్ళు వాడుతున్నారు కానీ రచయిత ఆ మాట వాడలేదు. ప్రాణము విడిచింది. ప్రభుత్వం మిగిలి పిల్లరా, ఇదంతా మీరు పిన్ టు పిన్ యెషయా గ్రంథం 53లో ఒక్కటే చాలు. మన పాపాలని ఆయన పైన ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. పాత నిబంధన గ్రంథంలో రాయబడ్డాయి. ఒక మేఘం తీసుకుని ఇశ్రాయేల్ ఏం చేసేవారంటే తలపై చేతులు ఉంచేవారు. ఇశ్రాయేల్ పాపాలని దాని మీద. అలాగూ యేసుప్రభు వారు వస్తుంది బాప్తిజం ఇచ్చి యోహాను చూసి దేవుడే ఆయన చూపించాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరలా అన్నాడు 1:36, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. సో ఆయన నమ్మకమైనటువంటి సృష్టికర్తకు తన ఆత్మను అప్పగిస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డాయి 16వ కీర్తనలో, ఎందుకనగా ఆయన తన పరిశుద్ధుని కుళ్ళు పట్టలేయడు. 16వ కీర్తనకి అంత వ్యాఖ్యానము, ఇంటర్ప్రిటేషన్ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. సో ఈ మధ్య కాలం ప్రపంచానికి ఒక శుభదినము. ఈరోజు నాకు కొన్ని చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే ఎవరైనా చనిపోతే కార్డు ఇస్తే అసలు నీకు అది బయట ఎక్కడ మన లైట్లు ఉంటాయి చూడు, అక్కడ పెట్టి దాని తర్వాత
వచ్చాను. నేను అలాంటి కార్డుల వెనుక దేవుని వాక్యం రాసుకుంటాను. ఆ చచ్చిపోయినటువంటి వాళ్ళు వచ్చి మనం పట్టుకుంటారా? ఎంత అపనమ్మకం, ఎంత అశుభం. మరణం అందరికీ వస్తుంది. 89వ కీర్తన 45వ వచనంలో మరణం చూడగా బ్రతుకు నరడెవడు? యేసుక్రీస్తు వారే సాక్షాత్తు హెబ్రీ పత్రిక 2:9 ప్రకారం మరణాన్ని రుచి చూశాడు. దేవుని కృప ఉన్నాయని అందరి కొరకు. ఈ మధ్యాహ్న సమయం విస్తరించి మాట్లాడాను. ఆయన నమ్మకమైనటువంటి ఆ సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. 3 రోజుల తర్వాత మళ్ళీ ఆయన తిరిగి లేవనయ్యున్నాడు. తనలో వచ్చి చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, నాయన నీవు మా కొరకు మా పక్షాన సెలవునికి విడిచిపెట్టబడ్డావు. అదంతా మా కొరకే, నా కొరకే అని తలస్తూ సజీవుడమైన దేవుడు నమ్ముచు మా పట్ల నీకున్నటువంటి ప్రేమను బట్టి వదనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో